శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు అక్టోబర్ నెల మాస ఫలితాలకు స్వాగతం. అక్టోబర్ నెల ఆశ్వీజ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ భాగంలో మనం చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. పంచమ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం కొంత శుభ పరిణామాలైతే చోటు చేసుకుంటాయి. ఆర్థిక అనుకూలతలు కూడా కొంత ఉంటాయి. శనైశ్చరుడు ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలో సంచారం చేయటం వల్ల కొంత తటస్థ ఫలితాలే ఉంటాయి. ప్రయాణాలు, డ్రైవింగ్ ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక రాహువు ఈ నెలంతా కూడా 3వ స్థానంలో శుభంగా ఉన్నాడు. విందు వినోదాది కార్యక్రమాల్లో కీర్తి ప్రతిష్టలు పెరగడాలు మొదలైనటువంటివి. కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు కొంత ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు. ప్రయాణాలు అధికంగా కూడా ఉంటాయి. కాబట్టి మకర రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలతలు, కొంత అనుకూలతలు. అందుకే మొత్తం మకర రాశి వారికి ఈ అక్టోబర్ నెల అంటే ఆశ్వీజ మాసము గురువు రాహువు శుభంగా ఉన్నారు. కొంత అక్టోబర్ నెలంతా కూడా కుజుడు కూడా కొంత శుభంగానే ఉన్నాడు. అలాగే అక్టోబర్ 10 నుండి బుధుడు కూడా శుభుడు, అక్టోబర్ 13 నుండి శుక్రుడు కూడా శుభుడు, అక్టోబర్ 16వ తేదీ వరకు రవి అర్ధశుభుడు, ఆ తర్వాత అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా రవి శుభమైనటువంటి యోగ ఫలితాలను అయితే ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా విద్యార్థులకు బాగా కష్టపడితేనే మార్కులు సంపాదించగలుగుతారు. అదృష్టాన్ని నమ్ముకుంటే మాత్రము ఇబ్బంది పడతారు. కష్టే ఫలి అంటే రాబోయేటువంటి సెమిస్టర్స్లో కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, అలాగే ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు కావచ్చు, వీరంతా ఏదో అదృష్టాన్ని నమ్ముకున్నాము అంటే మాత్రం ఇబ్బంది పడతారు. బాగా చదవవలసిందిగా కూడా సూచన. కొంత ఉద్యోగంలో మీ పనితీరులకు ప్రశంసలు లభించినప్పటికీ కూడా దృష్టి దోషం వల్ల కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కోక తప్పదు. ఆ శ్రమతో కూడినటువంటి విజయాలకే అక్టోబర్ నెల వేదిక అవుతోంది. గతంలో వాయిదా పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మోసపోయేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంత ఆదాయం సమకూరకపోవడం అక్టోబర్ నెల మొదటి వారంలో అయినప్పటికీ కూడా కొన్ని వివాదాల వేదికలు ఏవైతే ఉన్నాయో గత మాసంలో కానీ మీకు ఏవైతే చుట్టుముట్టినటువంటి వివాదాలు ఉన్నాయో ఆ వివాదాల పరిష్కారమై ఉత్సాహంగా గడుపుతారు. అలాగే భవిష్యత్తులో మీ ఇంట్లో నిర్వహించుకోబోయేటువంటి శుభకార్యములకు సంబంధించినటువంటి చర్చలు కూడా కుటుంబ సభ్యులతో కలిసి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయటానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు తగు జాగ్రత్తలతో వ్యాపారం చేయటం వల్ల కూడా లాభాల బాట పట్టవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఊహించని ఆహ్వానాలు కూడా అందుతాయి. కుటుంబంలో చిన్నటువంటి సమస్యలు రావచ్చు. మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు. కాబట్టి ఇట్టి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన.
లక్ష్య సాధన దిశగా నిరుద్యోగులు అడుగు వెయ్యాలి అంటే ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా చదవవలసి వస్తుంది. ఎంత శ్రమించినప్పటికీ కూడా ఫలితాల విషయంలో కొంత స్పష్టతగా ఉండకపోవచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. అతిగా స్త్రీలు ఆలోచించి కుటుంబాలను ఇబ్బంది పెట్టుకునేటువంటి సూచన కూడా కనిపిస్తున్నది. ఎక్కువగా అతిగా ఆలోచించకండి, అతిగా మాట్లాడకండి, ఉన్నంతలో జాగ్రత్త పడండి, ఎవ్వరితో వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. అలాగే ఎవ్వరితో కూడా మీలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి వాటిని ఎవరితో కూడా చెప్పకండి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కొంత అక్టోబర్ నెల 4వ వారంలో సత్ఫలితాలు అయితే కలుగుతాయి. నిర్లక్ష్యం ఏదైతే ఉందో నిర్లక్ష్యాన్ని మీ దరిచేరనీయకండి. అలాగే అక్టోబర్ నెల 24, 25, 26, 27వ తేదీల్లో కూడా ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది. అలాగే మకర రాశి వారు కొంత వ్యాపకాలు సృష్టించుకొని పనులు చేసుకోవటం వల్ల చెడు ఆలోచనలు రాకుండా ఉంటాయి. మీకు ఎవరైతే చాలా ప్రియంగా ఉంటారో ఆ ప్రియమైనటువంటి వ్యక్తులతో కాలక్షేపాదులు చేయటం అనేటువంటిది కూడా మంచిది. సకాలంలో చెల్లింపులు జరపకపోతే కొంత ట్యాక్స్ ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవలసి వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తులు కొంత నిర్లక్ష్యంగా కనుక ఉంటే ఆన్లైన్ మోసాలకు గురి అయ్యేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా రాజకీయ నాయకులు పదవీ కాంక్షను తప్పకుండా చేరుకుంటారు. మీ రంగాల్లో కొంత అనుకూలతలైతే ఉంటాయి, కొన్ని ప్రతికూలతలు కూడా తగ్గిపోతాయి. సకాల భోజనము, సకాల నిద్ర ఈ రెండూ ఉంటే కనుక ఆహారము, విహారము రెండూ బాగుంటేనే ఆరోగ్యం అనేటువంటిది సహకరిస్తుంది. కొన్ని తలపెట్టినటువంటి కార్యాలైతే సిద్ధించబోతున్నాయి. అలాగే కొంత అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మీ ఇంట్లో బంధుమిత్రులతో చాలా సందడిగా ఉండేటువంటి ఆస్కారం కూడా కొంత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొత్త బాధ్యతల మీద పట్టనేటువంటిది కూడా లభిస్తుంది. అలాగే చక్కగా వ్యాపారాల్లో కూడా ఆశించిన మేర లాభాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. మొత్తానికి మకర రాశి వారికి అనుకున్నవి అనుకున్నట్టుగానే ఈ మాసంలో కొన్ని ఫలితాలు కలుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి కూడా తప్పకుండా కలుగుతుంది. ఇక మకర రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్టయితే అదృష్టయోగము 60% కొంత ఉంది కాబట్టి 4 సోమవారాలు ప్రదోషకాల శివార్చన అనంతరము శివసహస్రనామ స్తోత్ర పారాయణము తప్పకుండా చెయ్యండి. ఫలితం మీకే అర్థమవుతుంది. శనివార నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చెయ్యండి. అలాగే మూలా నక్షత్రం రోజున సరస్వతీ కవచము, దుర్గాష్టమి రోజున మహిషాసుర మర్దని స్తోత్రము, చండీ కవచ పారాయణము చేయించుకోవటం వల్ల కూడా కొంత అనుకూలతలు మీకు కలుగుతాయి. ఇక మకర రాశి వారికి నవరాత్ర దీక్ష సందర్భంగా ఒక ప్రకటన చెప్తున్నాము. మా సుధర్మ గోక్షేత్రంలో శరన్నవరాత్ర పూజలు అలాగే నవచండీ హోమాదులు చక్కగా నిర్వర్తించబడుతున్నాయి. కాబట్టి దీనిలో పాల్గొనేటువంటి వారికి ప్రసాదాలు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నవచండీ హోమము, చండీ పారాయణాదుల్లో మీ గోత్రనామాలు చెప్పించుకోవాలనుకుంటున్నారో వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి, వివరాలు తెలుసుకోండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీకు ప్రసాదాలు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అమ్మవారి రక్షతో పాటుగా ఈ మొత్తం కార్యక్రమం కూడా మహర్నవమి రోజున ప్రత్యక్ష ప్రసారం అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. ఇక జాతకాలు చెప్పించుకోవాలనుకునేటువంటి వారు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ జాతక చక్రాలు చేతితో వేసి ఇవ్వబడను. ఆ జన్మపత్రికలు కూడా మీకు కొరియర్ చేయబడతాయి. వివరాలన్నీ కూడా కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు పొందగలరు. వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.